చిన్న పడుతుంది, చిన్న పడుతుంది అన్నమాట వర్షము. ఎట్లా పడుతుంది సార్ ఇంట్లో మామూలు టైం కాదే. నాకు చాలా కోపదారి మనిషి మీకు తెలుసు. మంట చిన్న పెట్టు. ఆపేసినావు మొత్తం స్టవ్ ఆపేసినావు. నేను కుదురుకున్నాను అసలు ఎదవను నేను. నువ్వు మగాడు అయితే తినరా. ఉప్పు అనేది తక్కువ అయింది ఇప్పుడు చెక్ చేస్తాం. బాత్రూమ్ చేస్తాం. సో వెల్కమ్ బ్యాక్ టు బబ్బు ఫ్యామిలీ. సో గాయ్స్ ఈరోజు వచ్చేసి ఏంటంటే మా అమ్మ అయితే ఫుల్ గరంలో ఉందన్నమాట. అంటే ఫుల్ ఎందుకంటే ఇంట్లో పొద్దున్న నుంచి ఏం పని చేయలే అనమాట ఈమె తేజు అంతే కదా, అందుకే ఉంది. సో గాయ్స్ అయితే ఆ గరంలో ఇంకొక పెట్రోల్ అయితే పోసాం అనమాట. మనం ఏం చేసామంటే మాకు జర బయట వర్షం పడుతుంది, పడుతుంది ఇంకా చిన్న పడుతుంది, చిన్న పడుతుంది అన్నమాట వర్షము. అంటే మా అమ్మతో ముందే గరంలో ఉంది కాబట్టి మా అమ్మతో చేపిద్దాం, ఏమంటారు చూసాం. సో గైస్ కొత్త వాచ్ చూసుకోండి. ఫస్ట్ రూమ్ ఇంట్లోకి బయటికి పోవాలి గైస్. అమ్మా మా అమ్మ అయితే బాసాలు అయితే తోముతుంది. ఏం చేస్తున్నాం మమ్మీ? ఎవరు చేసినా చేస్తే నాకు తప్పదు కదా. మేడం నూడిల్స్ చేసి మా ఆకలి అయితే నూడిల్స్ ప్లీజ్ ఆకలేదు మమ్మీ. ఈ కొడుకు కోసం అంత వేయలేదా మమ్మీ? నూడిల్స్ చాలా చలి పెడుతుంది బయట, చాలా అంటే చాలా ప్లీజ్ ఎట్లా పడుతుంది సార్ ఇంట్లో. ప్లీజ్ మమ్మ ఆకలి ఇంకా కావాలని మీరు ఇది చేస్తున్నారు కానీ మళ్ళీ తిరిగే రోషాలు మీకు పొద్దున్నుంచి ఎంత పనులు చేసుకోవాలా? మీకు కాదు చెప్పు. దేనికి ఏమంటున్నారు? చల్లగుందని చల్లగుంటే నేను పని చేయొచ్చు. అబద్ధాలు చెప్తుంది. పొద్దునకి మస్తు పని చేస్తుంది. ఇప్పుడు గిన్నెలు తగ్గుతుంది. అది సరే చేసావా? మరి మాకు ఎవరు చేస్తారు? ఎవరు చేసిస్తారు? మీరు చిన్న పూసలు నేర్చుకోవడానికి ఏం రాదనుకుంటున్నాం మీ మొహాలు మీకే రాదు కానీ ఆడికే వచ్చు. వద్దని చెప్పిన పెద్ద అరే మరి ఇల్లు ఖరాబ్ అవుతుందని. సరే మమ్మీ మేము చేసుకుంటాము, అర్థమైందా? నీవేం అవసరం లేదు, చేసుకుంటాం మేము. నువ్వు చేసి చూపి. సరే తినకుండా చేస్తావేమో. లే నువ్వు అనవసరం వేస్ట్ చేసి రేపు చేసిస్తా నేను. మాకు ఇప్పుడే తినబోతుంది, మాకు ఇప్పుడే తినబోతుంది. చారు ఉంటే అన్నం ఉంటే తల్లి ఉంటే తినండి. నూడిల్స్ చేసుకొని సరే నూడిల్స్ ఇప్పుడైతే ఇవన్నీ పట్టుకోం చూసుకొని అయితే ఇప్పుడు మమ్మీ మాకు ఇది కడిగి మేము దీంట్లో చేస్తాం. కడుగు పక్కన పెట్టొస్తుంది. మాకు కడిగి చేయవు ఎందుకు మేము చేసేటప్పుడు. అసలు ఇప్పుడు నేను నాకు సర్ద అయినా కూడా గిన్నెలో నన్ను ఇంకా సతాయించుకోండి. ఎవరితో మాట్లాడాలని చెబితే నాకు బూతులు వస్తాయి. వీడియో ఎప్పుడుంటాయి తెలీదు అమ్మ. చెప్తున్నా మొన్న సంచులు ఉండి చూసారా ఎవరు తల్లిని ఇట్లా సతాయిస్తారా? ఒంట్లో బాగా ఆరోగ్యం బాగాలేదు తల్లికి ఎవరు ఇంకా సత్తా ఇక యువతల భాగంలో చూడమ్మా చక్కగా. నీకైతే ఇలా దోలాడగానే దొరుకుతుంది. కళ్ళు ఎదిగించింది ఎవడు దోడ ఇట్లా చూడగానే కనిపిస్తావా? అర్థమైందా? దోము నువ్వు చేస్తున్నావు, మేమేం చేసుకుంటాం కదా.
సో ఫస్ట్ సో guys, మా అమ్మ అయితే కొత్త వాచ్ అయితే తెప్పించింది అన్నమాట. మా అమ్మే రేపాను ఇవన్నీ వేస్తున్నాం ఫస్ట్ మనం దీన్ని అన్ని చేసి వేస్ట్ చేసి వేసేయడానికి వేస్తున్నాం. అయ్య బాబు ఈయన మామూలు టైం కాదే ప్రకారం. మా మమ్మీకి ఒక రోగం ఉంది, మొత్తం వినకుండా మాట్లాడుతుంది. అది ఉత్తి కొడుతుంది మొత్తం వినకుండా. మాకు బీపీలు ఇస్తారు. గిన్నె అడిగేదాకా ఓపిక ఉంది నీకు. జరగట్టు జరుగు జరుగు అన్ని జరుగు. ఇట్లా సతాయిస్తున్నారు. మొన్న నాకు మా అమ్మ వెళ్ళేది చాకు ఇట్లా తెచ్చింది కలిసిన పైకి. తేలేవా చెప్పు మళ్ళీ చాకు ఇట్లా తెచ్చి ఇట్లా తెచ్చింది. చూపి ఎలా ఇచ్చినాం. ఇప్పుడేమో చూపుతాను చూపుతాను. ఇది నా చెయ్యి చాకు అనుకో, నువ్వు బొబ్బు అనుకో, నువ్వు బొబ్బు పోయి నేను మమ్మీ నేను మా అమ్మ నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను నచ్చకపోతే మనమే తినేది. చెప్పరు మనం మేమే తింటాం. ఏమో ఎట్లా చేస్తున్నారు. సరే ఇవన్నీ రెడీ పెట్టి గింత గింత అయితే మంచిగా చేస్తారు, అంత చేస్తా అంటుంది ఇప్పుడు. సో గాయ్స్ మేము అయితే అన్ని మా ముంగడ సామాన్లు అన్ని ముంగడ పెట్టుకున్నాక తీస్తాం మళ్ళీ. సో గాయ్స్ ఇప్పుడు మొత్తానికి అయితే ఇప్పుడు క్యారెట్ అయితే కట్ అప్పుడు కాదు నేను చేస్తున్నాం. చెప్తాను, చూపిస్తా అట్లా కట్ చేయి. ఫస్ట్ మధ్యలో కట్ చేసుకో, స్ట్రైట్ ఉండదు. ఇంకెందుకా మీరు చేస్తారు, నేను చూస్తాను. ఇంకోటి మధ్యలో మాకు డిమోటివేట్ చేయొద్దు మేడం. నేను కట్ అయితే లేదు. మోటివేషన్ గా చేస్తున్నాను. అవి మోటివేషన్ కాదు. ఇగో మళ్ళీ మధ్యలో ఈ కట్ అయితే లేదు. దాంట్లో సన్నగా కట్ చేయట్లా చుచ్చిపోచ్చు కట్ చేస్తే పొడలు పొడలు రావాలి. ఖచ్చితంగా ఎట్లా సన్నగా కట్ చేయట్లా అమ్మా కట్ చేయండి. పొయ్యి మీద నీళ్ళు మసిలిపోతున్నాయి. అందులో కొంచెం చెయ్యరు, చేసుకోండి. దొడ్డు దొడ్డు వస్తే కట్ చేసి తినేస్తా. సగం తినడే అండి, సగం తినడే అండి. అయ్యా పోయినకి వస్తలే. ఏం కట్ చేయాలి చెప్పినాను ఆనియన్స్ కట్ సన్నగా వచ్చావేనా? రావు. ఎట్లా ఎట్లా వాళ్ళు కట్ చేస్తారు చూడు. టక్ 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 అని కట్ చేయాలి. ఎట్లా చెడు కొట్టకు పప్పు మంచిగా చేస్తాను చెప్పిన నేను. హలో అన్నం ఉంది చూస్తుండండి. పలగొట్టక స్టవ్ ఆన్. ఫస్ట్ మంట పెట్టు బబ్బు, మంట పెట్టంలో ఆయిల్ వెయ్యి. అరే ఈ స్టవ్ మీద పెట్టు బబ్బు. మొత్తానికి అయితే చూసుకున్నట్టయితే మనం అయితే ఫస్ట్ ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు గుడ్లు అనేది ఫ్రై అయితే చేసుకుంటాం అనమాట. తెలుసా గుడ్లు అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు. ఇచ్చాను ఇంకా చూపి నాకు. చాలు, అంతగానో మెయ్యొద్దు బాబు. మీకు తెలియదు మమ్మీ అన్ని గుడ్లా దానికి ఎట్లా నువ్వు వండుతావు. మేము తెచ్చుకున్నాం గుడ్లు గిడ్లు. వచ్చే మా నూనె వేడి అవ్వని, కొంచెం అవ్వని అట్లా నాకు మీకు తెలియదు చేయరు. వండటం వండనీయకుండా ఎందుకు ఏది పెడుతురు? ఇప్పుడు మరిగిపోతుంది అనమాట మా నూనె. నూనె చిన్న పెట్టు, మంట చిన్న పెట్టు, మంట చిన్న పెట్టు. అవు ఆపేసినావు మొత్తం కేసు స్టవ్ ఆపేసినావు. నేను కుదురుకున్నాను అసలానే ఎదవను నేను. మన స్టవ్ మ్యాజిక్ ఉంటుంది చాలా. ఇప్పుడు అన్ని గుడ్లు వలగొట్టేసి ఇప్పుడు చూసుకున్నా మనం అయితే గుడ్లు పలగొట్టేస్తున్నాం అనమాట. ఒకటి అట్లా అయ్యాకు గలీజంలో పొట్టు పడుతుంది. రెండు అగ్గో అట్లా కొట్టకి రా, కొట్టు పడుతుందన్నా. మూడు మొత్తం మొత్తం ఏమంటారు దీన్ని స్మాష్ స్మాష్ చేసుకున్నాక ఒక సపరేట్ బౌల్ అయితే తీసుకోవాలి. ఈ దగ్గరకి వచ్చి చూపి ఏం చేస్తున్నావు ఏంటి అనేది. అంత గలీజ్ చేయద్దు, కొంచెం ఫ్రై అవ్వని. సిమ్లో పెట్టుకో కొంచెం. లేక ఫ్రై అవ్వని, కొంచెం పెద్దగానే పెట్టు, మళ్ళీ మనం ఫ్రై చేస్తాం. మమ్మీ స్టవ్ మంట చిన్నగా వస్తుంది.
అప్పుడు అది మంట పక్కన దాడి చేసుకుండే లవ్లీగా మస్తు చేస్తున్నా మొత్తం నేను చేసి క్రెడిట్ నువ్వు కొట్టేస్తావు. లే నేనే చేసి నీ పేరు చెప్తాను నువ్వు చేసినావు అని. అవసరం లేదు నాకు నాకే లైట్ బబ్బు ఇప్పుడు ఉప్పు మర్చిపోయాను నేను కూడా. చాలు సో గాయ్స్ మీకు ఎవరికి తెలియని విషయం ఏంటంటే నాలో కూడా ఒక మంచి షెఫ్ అయితే ఉన్నాడు అనమాట. అది ఎవరికి తెలియదు. అది ఊహలో నాకు ఇంత మంచిగా చేస్తా. చేసుడు కదా మీరు తినడే ఎక్కువ ఉంది. ఏమంటే ఇప్పుడు అట్లా వండుతూ తినడం అలవాటు మానుకోండి, అట్లా చెయ్యొద్దు. చెక్ చేయాలి ఉప్పుకి ఉప్పు ఇదే అలవాటు ఇప్పుడు చెక్ చేస్తా ఉప్పు ఎక్కువ లేదా. ఈ అలవాటు మంచిది కాదు. ఉప్పు అనేది తక్కువ. ఫస్ట్ బబ్బు పచ్చిమిర్చి ఇగో మేమైతే ఇప్పుడు నూడిల్స్ ఏమేమి కావాలని తీసి పెట్టుకున్నాం చూపి. ఫస్ట్ గాయ్స్ క్యారెట్ ఆనియన్ అండ్ దిస్ ఇస్ గ్రీన్ చిల్లీ చూసుకున్నదే. క్యాప్సికమ్ ఫ్రైడ్ ఆనియన్ ఇంకా నూడిల్స్ ఎగ్ ఫ్రై ఎగ్ ఫ్రై అంటే మనము ఎగ్ అయితే స్మాష్ చేసుకొని పెట్టుకున్నాం అనమాట. మనం అయితే ఇప్పుడు చూసుకున్నదైతే మనం గ్రీన్ చిల్లీని ఏం చేస్తున్నాము ఫ్రై. ఇది నా స్టైల్. మొత్తం ఏం చేసి మజాక్ ఆడకండి. నేను బిర్యానీ వండి చూపిస్తా చూడండి. మింగేస్తా. అరే అట్లా చెయ్యొద్దురా, అది మంచి అలవాటు కాదు. చీ అమ్మా ఇట్లానే అన్ని పనులు నీవిలే. మీ అమ్మ ఇప్పుడు ఇందులో మనం అనేది ఆనియన్ చేసుకోవాలి. కాదు క్యారెట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై అవ్వట్లేదు. మంచి గోల్డ్ కలర్ నిద్ర వేస్ట్ గా ఎక్కువ ఫ్రై అవ్వని. ఎల్లో కలర్ కూడా అవ్వద్దు, పింక్ కలర్ లోనే ఉండాలి. పింక్ అది వస్తుంది చూపు పింక్ కలర్ తెలియదు. ఉంటా అన్నప్పుడు గమ్మున ఉండు. పడుపులే నేను పింక్ కలర్ లో వేస్తే ఇప్పుడు కలర్ లో ఉన్నాయి కదా. పర్పుల్ అండ్ వైట్ లైట్ పర్పుల్ ఏం కలర్ చూపిస్తావు నీకు. ఆవిడ పింక్ అంటుంది, పర్పుల్ అంటుంది, రెడ్ అంటుంది. ఇప్పుడు నీకు చాలా గట్స్ కదా, దమ్ము కదా, ఒక చిన్న జింజర్ పైది ఛాలెంజ్. ఇందులో అయితే నమ్లు నమ్లు ఇంకోటి వేసుకో. బొబ్బిలో క్యారెట్ వేస్తున్నా. వేసుకో. వద్దురా, ఇలా బాగానే తినిపిస్తున్నావు. తినరా నువ్వు మగాడు అయితే తినరా. కాదు ముందే నాకు సీన్ వాచిందండి. అక్క కొంటనే రాదు. కెమెరా ఆపంగానే మా మమ్మీ వరకు పోయి ఏమేమి వేయాలి అన్ని అడుక్కొని వండుతున్నావు. గుడ్డు మొత్తం తినేస్తున్నాడు. ఇట్లా వేసి ఏమైతే పప్పు వెజ్ నూడిల్స్ అవుతుందా? వెజ్ నూడిల్స్ అవుతుంది. డబ్బు సార్ వద్దు ఉప్పు ఎక్కువ చెప్తావు. ఎన్నిసార్లు ట్రై చేసి చెప్తావు. అట్లా చేయుడు తినొద్దు బాబు. స్పూన్ తో తినాలా? పాష్ స్పూన్ తో తినాలి. అది పాష్ పద్ధతి, అది వేరే వదినదా. ఉప్పు అనేది తక్కువ ఇప్పుడు చెక్ చేస్తాం. అమ్మ నూడిల్స్ మసాలా లేదు, అన్ని అన్నీ ఉంటాయి. నో ప్రాబ్లం. నూడిల్స్ మసాలా, చికెన్ మసాలా వేసి చేయొచ్చు. అట్లా మబ్బు మనం ప్రొఫెషనల్ గా చేయాలి బాబు. ప్రొఫెషనల్ మీరు చిన్న షాప్ పోయి తెచ్చుకోపోండి. చికెన్ ఇంకొంచెం నూనె చదువు దీంట్లో బరాబర్ ఉందా? అటు పోయి తీసుకొని వేయచ్చు కదా వాళ్ళు.
ఏంటి వాళ్ళకి తెచ్చి ఇవ్వచ్చు కదా. ఓవర్ యాక్టింగ్ ఎందుకు నీకు? నీలో చేద్దామా నేను అన్నీ ఎడగలిపోతున్నా అంతగానం ఏడు సరిపోతుంది ఇంతగానము. మమ్మీ మమ్మీ కలుపుతుంది కావచ్చు. నేనేం కలపను, అదే ఆడ చెప్తున్నా. టేస్ట్ బాగా అన్ని చేతులు పెట్టేస్తున్నాడమ్మా. తింటాం కాబట్టి తింటాం. చూసుకునే మొత్తానికి అయితే చేసేసాం అనమాట. పొయ్యి తీసేసి వీళ్ళు ఏం చేసిరంటే కెమెరా ఆపంగానే మెల్ల మమ్మీని పిలిపించుకొని కలిపారు మొత్తం. ప్రూఫ్ అయింది. కెమెరా ఆపిన ప్రూఫ్ లేదు. ప్రూఫా? మంచిగా అందమైన మన నూడిల్స్ అయితే చేసుకున్నాం అనమాట. ప్లేట్ అనేది పట్టుకొచ్చేసాయి పోయి. అండ్ మనకి స్పోక్స్ స్పూన్స్ తెచ్చేసేసి ఏమో మీరు వేసిస్తే మీకు సరిపోదు అంటున్నా. మీకు సరిపోదు అంటున్నా. మాకు లేకపోయినా మేము వేరే వాళ్ళకి పెడతాం. అబ్బబ్బబ్బబ్బా. పోయిరా 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 మావా. మొత్తానికి అయిపోయింది అనమాట మన నూడిల్స్. ఫస్ట్ వడ్డీ అట్లా ఉందా? చాలు వాళ్ళకి తింటా. ఓకే మా మొత్తం తినాలి. ఆహా ఒక ఇంత ఇంతనా ఎంత కొంచెం ఉంది. అది బయట తెచ్చుకుంటే ఆ ప్లేట్ నిండా ఉంటది. ఇంత ప్లేట్ కూడా తెచ్చుకోవచ్చు. ఎందుకు మళ్ళీ మధ్య చేయబడుతున్నాం? తినకు కేజీ నేను మొత్తం మళ్ళీ ఆపనే పడుతుంది. ఆర్డర్ తింటున్నా తిను మమ్మీ. తిను మమ్మీ. తిను మమ్మీ. అరే ఏమో టేస్ట్ చేయలేదు ఇంకా. నోట్లకి మాటలు వస్తున్నాయి కాబట్టి ఛానల్ లాగా వీడియో చెప్పేసి ఏముంటుంది మీ అభిరుచి కాదు. అమ్మ నీట్గా చెప్పేసి బాగాలేదని చెప్పేసి నాకు నా అంత కాదు కానీ కొంచెం లేక మంచిగా చేస్తాను. తినేటట్టు చేశారు. తినొచ్చు. కరీ టెస్ట్ అంటే కలిగి బాగా కదా తినేటట్టు చేశారని చెప్పారు. ఆ ప్లేట్లు పట్టుకోండి. జరిగింది నాకు తెలియదు కదా. నేను అన్ని చెప్పిన నన్ను పిలిచి చేయించుకున్నారు. అబద్ధం తప్ప ఉంటుండే.